శ్రీ సద్గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రియ ఆత్మస్వరూపులారా, నేడు సమాజమునందు ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు ఎందరో మహాత్ములు. మరి కొందరు శ్వాస మీద ధ్యాస అంటారు, కొందరు మంత్రజపం అంటారు, కొందరు సోహం మంత్రం అంటారు, కొందరు కేవలము ఇష్టమూర్తిని ధ్యానం చేయమంటారు, కొందరు భ్రూమధ్యమున దృష్టి నిలపమంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ మహాత్ములే. అందరూ కూడా సమాజాన్ని ఉద్దేశించి ఆ పరమాత్మ సాన్నిధ్యమునకు చేర్చవలననే వీళ్ళందరి అభిప్రాయం కూడా. వీళ్ళంతా కూడా మంచివారు, మంచి మార్గాన్ని చూపేటువంటి వారు. అయితే ఇక్కడ మనకు మరి జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ, ఆది శంకరాచార్యులు వారు, జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు నిజమైన తత్వమేమిటి, ఏ తత్వము గుండా నిజమైన శాంతి, నిరతిశయానంద సుఖము, దుఃఖరాహిత్యము ప్రాప్తిస్తుందని చెప్పి ఉపనిషత్తుల ప్రమాణముతో మన ముందు ఉంచారు. వాటిని మనం కొద్దిగా విచారిద్దాం. ప్రియ ఆత్మస్వరూపులారా, సోహం మంత్రమును జపము చేయమంటాడు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలజ్ఞానంలో. మరి మంత్ర జపం చేయమంటారు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు వాల్మీకి మహర్షి. వీళ్ళంతా కూడా మంత్ర జపముతోనే పరాకాష్ఠ అయినటువంటి బ్రహ్మతత్వాన్ని పొందారు. ఈ మార్గాల్లో ఏ మార్గాన్ని తప్పనడానికి లేదు. అయితే అధికారి భేదాన్ని బట్టి కొందరు మంత్రాన్ని ఎంచుకుంటారు, కొందరు సోహం మంత్రాన్ని ఎంచుకుంటారు, కొందరు జపాన్ని ఎంచుకుంటారు, కొందరు ధ్యానాన్ని ఎంచుకుంటారు, కొందరు యోగాన్ని ఎంచుకుంటారు, కొందరు ఆత్మ విచారాన్ని ఎంచుకుంటారు. అయితే ఇవన్నీ చివరకు ఆత్మ సాక్షాత్కారానికే, పరబ్రహ్మ సాక్షాత్కారానికే మూలం. అయితే ఇప్పుడు మనం కొద్దిపాటి ప్రవచనాన్ని చేసుకుందాం. మంత్రజపము చేసేటప్పుడు మనసు ఉంటుంది, ఆ మంత్రము పరిపాకం చెందాలి. అయితే ఇక్కడ సోహం అనే మంత్రజపం అనేది వాక్కుతో చేస్తాం. సోహం అనేటువంటి మంత్రము ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన గమనించమంటారు మనకు. ఇది ఎట్లా ధ్యానం అవుతుంది? నేను అనేటువంటి ఎరుక ఉన్నంత వరకు అది ఆత్మయందు లయం కాదు. అయితే ఆత్మయందు ఎప్పుడు లయం అవుతుంది? ఈ నేను దేహము కాదు, అంతటా ఉండేటువంటి ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో అది నాలోనే స్ఫురణ రూపములో వ్యక్తమవుతూ ఉన్నది. సర్వవ్యాపకమైన తత్వమే ఈ మంత్రానికి ఆధారం అని చెప్పి ఎప్పుడైతే ఈ మంత్రాన్ని వదిలేసి మనసు ఏకాగ్రత పొందినప్పుడు నేనుగా ప్రకాశిస్తున్నటువంటి నాయందు ఏ మంత్రము లేదు, జపము లేదు, ధ్యానము లేదు, యోగము లేదని జ్ఞానముతో ఎవరైతే ఎరుకతో ఆ ఉన్నటువంటి మూలతత్వాన్ని, స్వస్వరూపాన్ని గుర్తిస్తారో అదే పరాకాష్ఠ. ఆ తత్వం అనేటువంటిది మనం అందుకోలేం కనుక ధ్యానము, ధ్యాస మీద ధ్యాస, మరి సోహం మంత్రము, ఇవన్నీ కూడా ఈ మనసును లయపరచి ఆ పరబ్రహ్మ తత్వములో సమన్వయపరచి అనుసంధానం చేయుట కొరకే వచ్చాయి ఈ మంత్రాలు, జపాలు, యోగాలు, ధ్యానాలు అన్నీ కూడా. ప్రియ ఆత్మస్వరూపులారా, మరి ధ్యానము అనేటువంటిది నిరాకార ధ్యానము, సాకార ధ్యానము. నిరాకారము అనగా ఏమిటంటే తనకన్నా అన్యముగా చింత చేయకుండా నిశ్చలముగా కూర్చొని ప్రశాంతమైనటువంటి తనలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు, సంకల్ప వికల్పాలు దేని నుండి పుడుతున్నాయో వాటన్నిటికీ మూలమేమి అని అన్వేషణ చేస్తూ వీటన్నిటికీ నేనుంటేనే ఆలోచిస్తున్నాను, నేనుంటేనే జపం చేస్తున్నాను, నేనుంటేనే ధ్యానం చేస్తున్నాను, నేనుంటేనే మంత్రానుష్ఠానం చేస్తున్నాను, నేనెవరు అని అంతఃకరణ వృత్తి పడిపోగా, ఏ ఎరుకైతే మిగిలి ఉన్నదో అన్ని తలంపులు పడిపోగా, ఏ ఎరుకైతే ఉన్నదో ఆ శుద్ధతత్వమే నేను అనే దారికి తీసుకొస్తాయి ఇవన్నీ కూడా. ఆ నేను అనేటువంటి దేహం కాకుండా కేవలం తానుగా మిగిలిపోయినటువంటి ఆ తత్వమే నిజమైనటువంటి ధ్యానం. ఏ ధ్యానము? స్వస్వరూప ధ్యానం. ఈ స్వస్వరూప ధ్యానం కన్నా మించినటువంటిది ఇంకొకటి లేదు. ప్రియ ఆత్మస్వరూపులారా, మీరు సోహం మంత్రం చేసుకోండి. సోహం మంత్రం కొంతకాలానికి పడిపోతుంది. నిశ్చలంగా ఏకాగ్రతలో ఉండిపోవాలని మీ మనసే మీకు సాక్షి. అప్పుడు మీరు ఏ మంత్రాన్ని జపించకూడదు అనుకున్నప్పుడు మీరు ఏమై ఉన్నారు? మీరు ఆత్మాకారమై ఉన్నారు. ఎప్పుడైతే మంత్రజపం ఆగిపోయిందో అప్పుడు మీ మనసు కేవలము ఉనికి స్వరూపంలో మిగిలిపోయింది. అన్ని
తలంపులు పడిపోగా ఏకైకమైనటువంటి ఒకే తలంపు మిగులుతుంది. ఆ తలంపే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, ఆ బ్రాహ్మీ స్థితి. దాన్నే సర్వాత్మభావం, ఏకాత్మభావం అన్నారు శంకర భగవత్పాదులు బృహదారణ్యకోపనిషత్తులు. మానవుడు తరించాలి అంటే ఏకాత్మభావం, సర్వాత్మభావం, నేను తప్ప ఇక రెండోది లేదు, ఆ దైవం కూడా నాలోనే ఉన్నది, ఆ దైవస్వరూపము నేనని చెప్పి అఖండ బ్రహ్మాకార వృత్తి జనించాలి మనలో. ఆ జనించాలి అంటే ఈ సాధనములన్నీ పరిపక్వత చెందాలి. ఇటు సోహం మంత్రము కానివ్వండి, ఇటు శ్వాస మీద ధ్యాస కానివ్వండి, ఇటు మంత్రజపం కానివ్వండి, ఇవన్నీ పరిపాకం చెందినప్పుడు అఖండ బ్రహ్మాకార వృత్తి, బ్రాహ్మీ స్థితి మనలోనే జనిస్తుంది. ఆ మనలో జనించినటువంటి పుణ్యాత్ములే భాగ్యవంతులు. అటువంటి వారి కొరకు వచ్చాయే ఈ యొక్క సమస్తమైన యోగము యొక్క లక్షణాలు, యోగము యొక్క పరమ ఉద్దేశ్యము. అది నేడు సమాజమునందు ధ్యానమునకు మంత్రజపమునకు వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ప్రియ ఆత్మస్వరూపులారా, ధ్యానము అనేటువంటిది ఆత్మను పరమాత్మ యందు లయపరచడం, లయం చేయడం. జపము అనే దగ్గర మనసు ఉంటుంది, మనసు ఉంటేనే కానీ జపం చేయలేం. జపము చివరికి ఏమవుతుంది అంటే, జపము సిద్ధి అయిన తర్వాత జపము పడిపోతుంది, మనసు పరమాత్మలో లయమవుతుంది. దీని ఉద్దేశ్యం అది. నామజపము వల్ల మంత్రము సిద్ధి అయిన తర్వాత మంత్రము తనంతట తానే పడిపోయి మంత్రార్థ చింతనం అంటే పరమాత్మలో లయమవుతుంది. ఆ పరమాత్మ సాలంబనము, నిరాలంబనము, సాకారము, నిరాకారము. కొంతమంది సాకార దేవత పైన మంత్రాన్ని జపం చేస్తారు. ఓం నమో నారాయణ, నమో నారాయణ అని జపం చేస్తారు. ఈ సాకారమూర్తి మనకు సూక్ష్మంగా భ్రూమధ్యములో కనిపించినప్పుడు మంత్రజపం పడిపోతుంది, మంత్రానికి అర్థమైన ఆ సాకార దర్శనం కలుగుతుంది. ధ్యానములో మనసు ఉండదు, మనసు ఆత్మలో లయమైపోతుంది. మంత్రజపానికి మనసు ఉంటుంది, మనసు ఉన్నంత వరకు మనసు జపం చేస్తూ ఉంటాం. జపం ఎప్పుడైతే ఆగుతుందో మనసు ఆత్మయందు లయమవుతుంది. కాబట్టి ధ్యానము, జపము ఈ రెండు కూడా చిట్ట చివరకు మంత్రం అనేటువంటిది ఎప్పుడైతే ఆగిపోతుందో మనసు ఆగుతుంది, మనసు బ్రహ్మాకారం చెందుతుంది. మన మహాత్ములంతా కూడా చక్కగా సమాజం కొరకు ప్రజలను ఉద్ధరించాలనే ప్రతి శబ్దము వాడారు. ఒక శబ్దం ఉన్నది, ఆ శబ్దమునకు అర్థం ఉన్నది, అర్థమునకు పరమార్థం ఉన్నది. ఇది మన మహాత్ములు చెప్పేటువంటిది. చివరకు మనము సాకార ధ్యానము చేసినప్పటికి కూడా అది మన కాలక్రమేపీ పరిణతి చెంది నిరాకార తత్వంలోకి వెళ్ళిపోతుంది. ఆ నిరాకారం అనేటువంటిది బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుంది. బ్రహ్మజ్ఞానం అనేటువంటిది అంతటా ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మము తన యందే ఉన్నదని చెప్పి ఆత్మానుభూతి, అదే స్వస్వరూపానుసంధానం చెందుతారు. ప్రియాత్మస్వరూపులారా, జ్ఞానము, ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా చివరకు జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుందా అంటే శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు. జ్ఞానము అనేటువంటిది అది కూడా ఒక సాధనం మాత్రమే, సిద్ధతత్వం. అది పరబ్రహ్మతత్వం అనేది సిద్ధతత్వము. మరి జ్ఞానము పరబ్రహ్మాన్ని సాక్షాత్కరింపజేస్తుంది అంటే లేదన్నారు. మరి ఇంతసేపు మనం చేస్తున్నదేమి? ఈ జ్ఞానం వల్లే కదా మనం మోక్షం అనుకుంటున్నాము. అయితే జ్ఞానం వల్ల మోక్షాన్ని సాధించేటట్టయితే అది కూడా ఒక తత్వానికి లోపడినట్టు అవుతుంది, బ్రహ్మతత్వము. అది సిద్ధం, బుద్ధం, ముక్తం, సర్వశక్తి సమన్వితం అనేటువంటి తత్వాన్ని కోల్పోతుంది పరబ్రహ్మతత్వం. జ్ఞానం కూడా సాధనం మాత్రమే. అయితే ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది, ఉన్న తత్వం బహిర్గతం అవుతుంది. అప్పుడు ఈ జ్ఞానం కూడా ఆ బ్రహ్మతత్వములో లయమైపోతుంది. అందుకే భగవంతుడు జ్ఞానస్వరూపుడు. జ్ఞానము ద్వారా అజ్ఞానాన్ని నిర్మూలనమే కానీ జ్ఞానం అనేటువంటిది ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే మిగిలింది బ్రహ్మతత్వమే. ఆ బ్రహ్మతత్వము ఏదో కాదు, నా స్వస్వరూపమే అని చెప్పి ఆత్మానుభూతి పొందుతాడు సాధకుడు. ఇదే చిట్ట చివరి గమ్యం. ఓ ప్రియాత్మస్వరూపులారా, మనమందరము మన లక్ష్యం అదే. అయితే ఏ మార్గము శ్రేష్టమైందో మనకు తెలుసుకోలేక అగమ్యముగా జీవిస్తున్నాం. ఈనాడు పరమాత్ముని యొక్క అనుగ్రహము చేత, మహాత్ముల యొక్క కృపచేత మనము ఈ కొద్దిపాటి ప్రవచనాలను చేసుకోగలుగుతున్నాం. ప్రియాత్మస్వరూపులారా, మీరు ధ్యానం చేయండి, మంత్రజపం చేయండి, మరి ఏమి చేసినప్పటికీ ఆత్మవిచారణ చేయండి. చిట్ట చివర గమ్యమైనటువంటి
పరబ్రహ్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. అదే ఆత్మ సాక్షాత్కారం అంటే మరి ఆ ఉన్నది ఉన్నట్టుగా అనుభవమునకు తెచ్చుకొనుటయే. కాంచీపురంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు అనేటువంటి స్వామీజీ ఉండేటువంటి వారు. ఆయన నడయాడు దేవుడు. మరి శంకరాచార్యులు వారే తాను ప్రబోధన చేసినటువంటి ఆ తత్వ శాస్త్రము అంటే వేదాంత తత్వము అడుగంటినప్పుడు 69వ పీఠాధిపతిగా ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములుగా శంకరాచార్యులు వారే అవతారం తీసుకున్నారు అని చెప్పి మన మహాత్ములు చెప్తూ ఉన్నారు. మనం ఆస్తికులము, భారతీయులము, మనం నమ్మాలి. అయితే ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు 2 మార్గాలను అవలంబించారు. దయవంచి మీరు ఈ సూక్ష్మాన్ని గుర్తించండి. ఆ కాంచీపురంలో కామాక్షి అమ్మవారిని ఉపాసన చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారు. ఇటు అమ్మవారి యొక్క సాకారమూర్తిని కూడా దర్శించారు. అలాగే నిరాకార తత్వాన్ని కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఆత్మ ప్రబోధాన్ని కూడా పొందగలిగారు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మహాపురుషులంతా కూడా మనకు దారి చూపేటువంటి దివ్య పురుషులు. మనము దారితిన్యులు తెలియక అగమ్యముగా జీవిస్తున్నాం. ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది శాశ్వతమో అని తెలుసుకోలేనప్పుడు ఇటువంటి మహాపురుషులు అవతరించి వాళ్ళు ఆచరించి మనకు దారి చూపుతారు. అట్టి దివ్యాత్ములు అవతరించినటువంటి మహాపురుషులు అవతరించినటువంటి భారతదేశంలో మనం పుట్టాము. మరి పుట్టినందుకు మనం సంతోషించాలి. మరి ధ్యానయోగం చేసినా, జ్ఞానయోగాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నా చిట్ట చివరకు సాకారంగా మనం దర్శించాలంటే భక్తులై ఉండాలి. పరమ భక్తిలో మునిగిపోయి తన దైవాన్ని యావత్ ప్రపంచంలో చూసుకోవడం, ఆ తన యొక్క ఇష్టదేవత తప్ప రెండోది లేకుండా ఎప్పుడైతే మనం ఇష్టదేవతను ఎక్కువగా ఆరాధిస్తామో ఆ ఇష్టదేవత ఆ రూపంలో మనకు సాక్షాత్కరిస్తుంది. మరి నిరాకారమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఆచరించేటప్పుడు ఆ సాధనలో ఒక పరమాత్మ తప్ప అంతా వేరుగా లేకుండా ఆ పరమాత్మయే అంతా ప్రపంచమంతా కూడా కనపడుతుంది. ప్రియ ఆత్మస్వరూపులారా, మరి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఇటు కామాక్షి అమ్మవారిని దర్శించాడు, ఇటు నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని రెండిటినీ అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఆ స్వామివారు జీవించి ఉన్నంత కాలము కేవలము ఆ మహాత్ములు శాస్త్రములో ఏమి చెప్పారో వాటిని ఆచరించారు. జీవించుట కొరకు భుజించారే కానీ భుజించుట కొరకు జీవించలేదు. తాను జీవించి ఉన్నంత వరకు కాలినడకన వెళ్ళారే కానీ పల్లకిలో కూడా వెళ్ళలేదు. అటువంటి మహాపురుషులను ఈనాడు మనం కొనియాడుకుంటున్నాము. వారి దివ్య అనుగ్రహం చేత మనకు వారు పొందినటువంటి ఆ ఆత్మానుభూతి, బ్రహ్మానుభూతి మనకి ఈ జన్మలో ప్రసాదించాలని ఆ చంద్రమౌళేశ్వర స్వామిని తల వంచి నమస్కరిస్తుంటూ సెలవు తీసుకుంటున్నాం. హరి ఓం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మేము పెట్టే మరిన్ని వీడియోస్ ముందుగా మీరు చూడాలనుకుంటే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.